హాయ్ హలో వెల్కమ్ టు మై రివ్యూ ఆఫ్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ హనుమాన్ రివ్యూ. చాలా రోజుల నుంచి యాంటిసిపేటెడ్గా ఎదురు చూస్తున్న హనుమాన్ రివ్యూ అయితే ఇవాళ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో ఒక అల్లచిల్లరగా తిరిగే ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయిని చాలా పిరుకోడు అనమాట, అలా కాపాడుతూ ఉంటుంది. కాకపోతే వాడికి ఒక సూపర్ పవర్స్ అయితే దొరుకుతాయి. వాటిని దక్కించుకోవడం కోసం వెళ్ళిన ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అన్నది స్టోరీ అనమాట. స్టోరీ చెప్పుకోవడానికి చిన్నదే ఉంది, కానీ దాని పర్ఫార్మెన్స్ కానీ దాన్ని తీర్చిదిద్ద ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే టికెట్లు అయితే బుక్ చేసుకుని సినిమాకి అయితే వెళ్ళండి. ఎందుకంటే డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుంది. ఇది చిన్నపిల్లలకైతే ఇంకా సూపర్ సంక్రాంతి విన్నర్ ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా అంత బాగుందన్నమాట. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ హీరో గారి యాక్టింగ్ కానీ చాలా నీట్గా ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ వచ్చిన ఆదిపురుష్ సినిమా కూడా మనకు ఫస్ట్నే ఎలా అనిపించింది అనమాట. కాకపోతే తర్వాత ఆ స్టోరీలో స్ట్రెంత్ లేకపోవడం వల్ల సినిమా అయితే బెడ్స్ కొట్టింది. కాకపోతే ఈ సినిమా అలా కాకుండా నిజంగా ఒక సూపర్ హీరో టైప్ సినిమా అయితే తీశారనమాట ప్రశాంత్ వర్మ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలోకి వెళ్ళినట్లయితే మనం స్టోరీ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇండియన్ సినిమాలో సూపర్ హీరో సినిమాలు చాలా తక్కువ. క్రిష్ లాంటి కొన్ని చిత్రాలు మాత్రమే పకడ్బందీగా రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా కూడా పూర్తిగా తన నేటివిటీతో కనిపించదు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు స్ఫూర్తి అనుకరణ కనిపిస్తుంది ఇందులో. అయితే స్టాండర్డ్స్ పరంగా అంతర్జాతీయ స్థాయికి దగ్గరగా ఉంటూనే పక్కగా మన నేటివిటీతో సూపర్ హీరో సినిమాగా హనుమాన్ చెప్పవచ్చు. అందుకు కారణం హనుమంతుడి చుట్టూ కథ నడపడమే. కొన్ని సినిమాలు ట్రైలర్లో వావ్ అనిపించి తెర మీద తుస్సుమంటాయి. హనుమాన్ అలాంటి సినిమా కాదు. ట్రైలర్లో వావ్ అనిపించిన మూమెంట్స్ వాటి చుట్టూ బిల్డ్ చేసిన సన్నివేశాలతో తెర మీద మరింత ఆకర్షణగా తయారయ్యాయి. ఉదాహరణకు హనుమంతుడు భారీ రూపం, మనుషులను కొడితే ఎగిరి ఆ భారీ హనుమంతుడి ముందు గాల్లోకి ఎగిరే దృశ్యం, హీరో హెలికాప్టర్ని చెట్టు వేరుతో లాగిపెట్టేసి ఇలాంటి దృశ్యాలు పై మెరుగులు ఏమీ కావు. తెర మీద అవి విజువల్ ట్రీట్ అనిపించేలా వాటిని చూస్తూ గూస్ బంప్స్ తెచ్చుకుని డిజైన్ చేసిన విధానం హనుమాన్ మూవీలో మేజర్ హైలైట్ అనమాట. హనుమంతుడు ప్రస్తావన వచ్చిన, ఆ రూపాన్ని చూపించిన, మన ప్రభావం తెరపై కనిపించిన ఒక రకమైన ఉద్వేగం తెచ్చుకునేలా ఆ సన్నివేశాలను అయితే దర్శకుడు ప్రశాంత్ వర్మ తీర్చిదిద్దాడు. హనుమాన్లో ముందుగా వీళ్ళని పరిచయం చేసే ఆరంభ సన్నివేశాల్లో హనుమంతుడి భారీ రూపాన్ని, దాని చుట్టూ ఒక అందమైన ప్రపంచాన్ని చూపించి ప్రేక్షకులను మంచి మూడ్ సెట్ చేశాడు. తర్వాత హీరో పరిచయ సన్నివేశాలు, అంజనాద్రి గ్రామంలో వ్యవహారాలతో కథనం కొంచెం నెమ్మదించిన, కానీ మరీ ఆలస్యం చేయకుండా కథనం మలుపు తిప్పేశాడు దర్శకుడు. హీరో హనుమంతుడి తాలూకు అద్భుత శక్తిని ఛేదించుకున్నాక వచ్చే ఫ్యాంటసీ సన్నివేశాలు మంచి వినోదాన్ని అయితే పంచుతాయి. ఓవరాల్గా ఇది ఒక విజువల్ వండర్ చూసిన అనుభవంతో ప్రేక్షకులు కడుపు నిండి పంపిస్తుంది అనమాట హనుమాన్. పిల్లలకు మరింతగా నచ్చే ఈ సినిమా పెద్దలను కూడా సంతృప్తిపరుస్తుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి నేటివ్ సూపర్ హీరో సినిమా. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, హీరో ఇప్పటికే 2-3 సినిమాలు చేసినప్పటికీ ఇంకా బాలనటుడి ఛాయలు పోని తేజ సజ్జాను సూపర్ హీరో పాత్రను చూసి అలవాటు పడడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. కానీ అలవాటు పడ్డాక మాత్రం అతనితో సులువుగానే ప్రయాణం సాగిస్తాం. తేజ స్క్రీన్ స్పేసెస్ బాగుంది. ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడి సినిమాలో లేని ప్రపంచాన్ని ఊహించుకొని నటించడంతో తన ప్రతిభ చూపించాడు. అమృత అయ్యర్ హీరోయిన్లా కాకుండా మామూలు అమ్మాయిలా కనిపించారు. వరలక్ష్మి శరత్ కుమార్ తన శైలికి భిన్నంగా ఈసారి పాజిటివ్ క్యారెక్టర్ అయితే ఎంచుకున్నారు. ఆవిడ కూడా యాక్టింగ్ పరంగా ఓకే. విలన్ పాత్రలో వినయ్ రాయ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆయన అయితే మేజర్ హైలైట్ అని చెప్పుకోవాలి. ఈ పాత్రకు ఒక వెయిట్ ఇచ్చాడు. సముద్రకని, వెన్నెల కిషోర్, గెటప్ సీన్ వాళ్ళంతా ఇంకా వారి యాక్టర్స్కి తగ్గట్టుగా చేశారనమాట. పెద్ద బడ్జెట్ సినిమా స్థాయిలో అవుట్పుట్ కనిపించింది. హరిగౌర, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ ముగ్గురు కలిసి అందించిన సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. పాటలన్నీ కూడా సినిమాలు డ్రైవ్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఏ సినిమాలో చూసినా యాక్షన్ ఘట్టాలకు సంబంధం లేకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక మంత్రాల శ్లోకాలతో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నడుస్తుంది. కాకపోతే అలాంటి మ్యూజిక్ ఇందులో కూడా ఉంది. కాకపోతే ఇది మనకి ఎబ్బెట్టుగా అనిపించదు అనమాట. దానికైతే సరిపోతుంది. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం అయితే సూపర్. విజువల్స్ చాలా బాగున్నాయి. విజువల్స్ కోసమైనా ఒకసారైనా మీరు సినిమా అయితే చూడాలి. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమా స్థాయికి చాలా గొప్పగా అనిపిస్తాయి. పరిమిత బడ్జెట్లోనే మంచి అవుట్పుట్ రాబట్టగలిగారు టెక్నీషియన్. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక చిన్న స్థాయి విజువల్ వండర్ అందించాడు. అతడికి మంచి విజన్ ఉంది. దర్శకుడిగా తన పనితనం అయితే ప్రేక్షకులు ఆశ్చర్యపరుస్తుంది. రైటింగ్ పరంగా సాధారణంగా అనిపించిన ప్రెజెంటేషన్లో ప్రశాంత్ మార్కులు అయితే కొట్టేశాడు. నటీనటుల పాటు టెక్నీషియన్లు మంచి అవుట్పుట్ రాబట్టుకోవడంలో ప్రశాంత్ ప్రతిభ కనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. 3/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా సినిమాని అయితే ఎంజాయ్ చేయండి, వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.